ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏకైక సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం. చాలా ఫేమస్ టెంపుల్. నిత్యం వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి అన్నవరాన్ని ఆధిపత్య పోరు పట్టిపీడిస్తోంది. ఈవోకి ఉద్యోగులకు మధ్య సఖ్యత కరువైంది. దాంతో సత్యదేవుని సన్నిధిలో పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరంలో పాలన గాడి తప్పుతోంది. సత్యదేవుని ఆలయానికి ప్రతిరోజు వేలల్లో భక్తులొస్తారు. కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో రద్దీ మరింతగా పెరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో అన్నవరం ఆలయంలో అసహ్యకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఈవోకి ఉద్యోగులకు అస్సలు పడ్డం లేదు. కొందరు ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కొద్దిగా చక్కబడింది. ఈవో కుమారుడి పెత్తనం ఎక్కువైందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తికి తాము ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి సేవ చేయడానికి అర్హతతో పనేముందని ఈవో వాదిస్తున్నారు. నెల రోజులుగా అన్నవరంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ డబ్బులు చెల్లించడంలో కనకదుర్గ మెన్స్ సంస్థ అక్రమాలకు పాల్పడింది. దాదాపు 30 లక్షల రూపాయలు నకిలీ బిల్లులు చూపించి డబ్బులు స్వాహా చేసింది. ఈ వ్యవహారంలో ఇంటి దొంగల పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఇప్పటికే 2 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మిగతా వారి పాత్రపై విచారణ జరుగుతోంది. కనకదుర్గ మెన్స్ సంస్థపై దేవస్థానం తరపున పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యదేవుని సన్నిధిలో వ్రతం చేయాలన్నా మామూళ్లు ఇచ్చి తీరాలి. డబ్బులు ఇస్తేనే గాని అన్నీ అనుకున్నట్టు జరగవు. దేవస్థానం టికెట్లు తీసుకున్నప్పటికీ భక్తులు ఇచ్చే పేమెంట్ని బట్టి సులభంగా వ్రతాలు, దర్శనాలు జరుగుతుంటాయి. మరోవైపు థర్డ్ పార్టీ ఏజెంట్లు పెత్తనం ఎక్కువైపోతోంది. పెళ్లిళ్లు జరగాలంటే ఏజెంట్లను సంప్రదిస్తే చాలు, అన్నీ ఈజీగా లభిస్తున్నాయి. పెళ్లి బృందాల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి అసలు పనిచేసే పురోహితులకు, బ్యాండ్ మేళంకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి మిగతాది వాళ్లు నొక్కేస్తున్నారు. సత్రాల దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. పేరుకి ఆన్లైన్ అయినప్పటికీ రద్దీగా ఉన్నప్పుడు ఉద్యోగులే గదులను బుక్ చేసుకుని భక్తులకు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. దీనిపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం అయినప్పటికీ అన్నవరంను దేవాదాయ శాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు. వేద పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైతే కనీసం వైద్యం చేయించడానికి డాక్టర్ కూడా అందుబాటులో లేని పరిస్థితులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దేవస్థానం ఉద్యోగులు కలసి కూర్చొని సమస్యలపై చర్చించే పరిస్థితి లేదు. ఎవరి స్థాయిలో వాళ్లు పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప భక్తులను పట్టించుకునేవారు లేరు. దాంతో అన్నవరం కొండపై ఎటు చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే పరిస్థితులు మరింత అధ్వానంగా మారతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.